మీ ఇంట్లో ఏవైనా శుభకార్యాలు ఉన్నాయా? మీ స్వస్థలం నుంచి ఆ శుభకార్యాలను దూర ప్రాంతంలో ప్లాన్ చేసుకున్నారా? మీ స్వస్థలం నుంచి బంధుమిత్రులని శుభకార్యం కోసం ఆ దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గతంలో మన ఇళ్లల్లో ఏదైనా వివాహాది శుభకార్యాలు ఉంటే మనం స్వస్థలం నుంచి ఆ వివాహాది శుభకార్యాలను దూర ప్రాంతాల్లో గనక ప్లాన్ చేసుకొని ఉంటే మన స్వస్థలం నుంచి బంధుమిత్రులను తీసుకువెళ్ళేందుకు వారి రవాణా కోసం బస్సులని ఏర్పాటు చేసేవారు, విలేజెస్లో కానీ సిటీస్లో కానీ. అయితే బస్సులలో ఈ మధ్యకాలంలో ఖర్చులు పెరిగినటువంటి నేపథ్యంలో మీ బడ్జెట్లో మీరు వివాహాది శుభకార్యాల కోసం మీ స్వస్థలం నుంచి బంధుమిత్రులని రవాణా చేయాలి అనుకుంటే మాత్రం మీకు ట్రైన్ కూడా ఇప్పుడు అద్దెకు దొరుకుతూ ఉంది. రైల్లో ఒక బోగీని లేదా 18 బోగీల్ని బుక్ చేసుకునేటువంటి అవకాశం మీకుంది. అలాగే రైలు మొత్తాన్ని కూడా మీరు బుక్ చేసుకొని వివాహాది శుభకార్యాల కోసం వాడుకునేటువంటి అవకాశం అయితే ఉంది. రైల్వే శాఖ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో మీ ఇంట్లో గనక వివాహాది శుభకార్యాలు గనక ఉంటే కనిష్టంగా ఒక బోగీని లేదా గరిష్టంగా 18 నుంచి 28 బోగీల్ని మీరు బుక్ చేసుకోవచ్చు. ఒక బోగీకి వచ్చి 50,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ఈ రైల్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఎన్ని బోగీలు బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఎంత మొత్తంలో మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైళ్లను అద్దెకి తీసుకోవచ్చు. పెళ్లిళ్ళు శుభకార్యాల సమయంలో ఎక్కువ సంఖ్యలో బంధుమిత్రులు ఉన్నటువంటి సమయంలో రైలు కోచ్లను రిజర్వ్ చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఈ బడ్జెట్లో అంటే మీ బడ్జెట్లో ఈ సదుపాయం పొందేటువంటి అవకాశం ఉంది. ఆ వివరాలు ఒకసారి మీకోసం కనుక చెప్తాం. కనిష్టంగా 1, గరిష్టంగా 18, అవసరమైతే 24 కోచ్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక్కో కోచ్కి 50,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 2 బోగీలే చాలనుకుంటే 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 10-12 బోగీలు అవసరమైనప్పటికీ 18 బోగీలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ 9 లక్షలు చెల్లించాల్సి అయితే ఉంటుంది. కనిష్టంగా ఒక బోగీని మీరు బుక్ చేసుకోవచ్చు లేదా 2 బోగీలైనా బుక్ చేసుకోవచ్చు. ఒక బోగీకి 50,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 2 బోగీలకి అయితే 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో కనిష్టంగా ఒక బోగీ నుంచి మీరు గరిష్టంగా 18 బోగీలు, అవసరమైతే 24 బోగీలను కూడా బుక్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మీకు 10-12 బోగీలే అవసరమైనప్పటికీ 18 బోగీలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ 9 లక్షల రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఎంచుకున్నటువంటి బోగీలు దూరాన్ని బట్టి రైల్వే అధికారులు ధరను అయితే నిర్ణయిస్తారు. రైలును బుక్ చేసుకున్నప్పుడు 18 బోగీల్లోని ప్రయాణికుల మొత్తం ఎంత అవుతుందో ఆ మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని 10 దినాల్లో తిరిగి రైల్వే శాఖ మనకైతే చెల్లిస్తారు. అంతకి తక్కువ బోగీల్లో ప్రయాణించి ఉంటే ఆ మొత్తం పట్టుకొని సెక్యూరిటీ డిపాజిట్ను తిరిగి అయితే చెల్లిస్తారు. అసలు ఈ ట్రైన్ని ఎలా బుక్ చేసుకోవాలి? వివాహాది శుభకార్యాల కోసం మీ బంధుమిత్రుల్ని మీ స్వస్థలం నుంచి దూరంగా అంటే శుభకార్యం జరిగే దగ్గరికి తీసుకువెళ్ళాలి అంటే ఈ రైల్ని ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి FTR IRCTC అని టైప్ చేయగానే వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ సమాచారాన్ని నమోదు చేసి రిజిస్టర్ చేయాలి. అంటే FTR IRCTC అని టైప్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అయింది. ఆ వెబ్సైట్లో మన సమాచారాన్ని దాంట్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. FTR కోచ్ బుకింగ్ అంశాన్ని ఎంచుకోవాలి. బోగీ కావాలంటే కోచ్ అని, రైలు కావాలంటే రైలు అని ఎంపిక చేసుకోవాలి. స్లీపర్, 3 టైర్ ఏసీ, 2 టైర్ ఏసీ, మొదటి తరగతి ఏసీలను ఎంపిక చేసుకుని ఏ స్టేషన్లో ఎక్కుతారు, ఏ స్టేషన్లో దిగుతారు అనేటువంటి వివరాలను కూడా దాంట్లో పొందుపరచాలి. కనీసం 30 రోజుల ముందుగా రైలు లేదా కోచ్ల్ని రిజర్వ్ చేసుకోవాలి. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన వారంలోపు మనకైతే కన్ఫర్మేషన్ వస్తుంది. ఒక్కో బోగీకి మొత్తంగా 72 సీట్లు ఉంటాయి. 3 టైర్ ఏసీకి 44 సీట్లు, 1 టైర్ ఏసీకి 24 సీట్లు ఉంటాయి. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అవసరమైతే సికింద్రాబాద్లోని రైలు నిలయంలో కమర్షియల్ విభాగ అధికారులను సంప్రదించాలంటూ రైల్వే శాఖ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. సో మన ఇంట్లో కనుక ఏదైనా వివాహాది శుభకార్యాలు కనుక ఉంటే
బంధుమిత్రులు ఎక్కువగా ఉంటే, మన స్వస్థలం నుంచి ఆ వివాహాది శుభకార్యాలను దూరంగా గనక మనం ప్లాన్ చేసుకుని ఉంటే, మీరు బస్కి అంత వెచ్చించలేకపోతే, బస్ కంటే కూడా ట్రైన్లోనే ఖర్చు తక్కువ అవుతుంది అని మీరు భావిస్తే, మీ బడ్జెట్లో ట్రైన్ని బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉందని ఆ వెసులుబాటు అయితే ఉంది. ఆ అవకాశం ఉందని కనుక మీరు భావిస్తే, మీకైతే ఇప్పుడు రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని అయితే కల్పిస్తుంది. కనిష్టంగా 1 లేదా గరిష్టంగా 18, అవసరమైతే 24 బోగీలను ఒక రైల్లో మీరు బుక్ చేసుకోవచ్చు, లేదా రైలు మొత్తాన్నైనా మీరు బుక్ చేసుకునేలాగా వెసులుబాటును అయితే కల్పిస్తుంది. సో మీ ఇంట్లో కనుక ఏదైనా వివాహాది శుభకార్యాలు ఉండి మీరు కనుక ట్రైన్ బుక్ చేసుకోవాలనుకుంటే, గూగుల్ ఓపెన్ చేసి FTR IRCTC అని కనుక టైప్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రైన్ చాప్టర్, కోచ్ చాప్టర్ లేదా సెలూన్ చాప్టర్ అని ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు. మీరు దేని మీద క్లిక్ చేస్తే, మీకు ట్రైన్ కావాలనుకుంటే ట్రైన్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా మీకు కోచ్ కావాలంటే కోచ్ని వరకే బుక్ చేసుకొని వెసులుబాటు అయితే ఇప్పుడు రైల్వే శాఖ కల్పిస్తుంది. ఇది బస్సులలో ప్రయాణం చేస్తే ఎక్కువ అవుతుంది అని భావిస్తే మాత్రమే ఇది చేసుకుంటే బెటర్. ఎందుకంటే బస్సుతో పోలిస్తే దీంట్లో తక్కువ ఉంటే ఇది చేసుకోవచ్చు, లేదా బస్సుల్లోనే తక్కువ ఉంటే అదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రైల్వే శాఖ మాత్రం ఇప్పుడు ఈ సదుపాయాన్ని అయితే మళ్ళీ అంటే దీని మీద అవగాహన అయితే తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.